గుజరాత్ను వరదలు వణికిస్తున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని నదులు, డ్యాములు నిండుకుంటలను తలపిస్తున్నాయి. వందలాది ప్రాంతాలు నీట మునిగాయి. ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి తలెత్తింది. ఎటు చూసినా నీరే దర్శనమిస్తోంది. సహాయక చర్యలు కూడా చేపట్టలేని పరిస్థితుల్లో వరదలు వచ్చిపడ్డాయి. కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. చిన్నా చితకా ఇళ్లు కూలిపోయాయి. గుజరాత్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో వరద పోటెత్తింది. వడోదరలో 10 నుంచి 12 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా 35 మంది మరణించారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వారంతా ఇంటి పైకప్పు ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, భారత సైన్యం, పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. ఇప్పటికే దాదాపు 20,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. జామ్నగర్ పరిధిలోని దాదాపు 71 గ్రామాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ద్వారకాలో గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇక బనియద్ బ్లాక్లో గురువారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఆ నీరంతా పరివాహక ప్రాంతాల్లోకి పోటెత్తుతోంది. దీంతో నదుల్లోని సరీసృపాలు గ్రామాల్లోకి కొట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో వడోదర జిల్లాలోని విశ్వామిత్ర నది నుంచి భారీగా మొసళ్లు జనావాసాల్లోకి కొట్టుకొచ్చాయి. వడోదరలోని మహారాజా సయాజీరావు యూనివర్సిటీ క్యాంపస్లోని జువాలజీ విభాగానికి సమీపంలో 11 అడుగుల మొసలిని స్థానికులు గుర్తించారు. మొసలిని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వర్సిటీ వద్దకు చేరుకున్న అధికారులు స్థానికుల సహాయంతో మొసలిని సురక్షితంగా బంధించారు. గత 5 రోజుల్లో దాదాపు 10 మొసళ్లను రక్షించారు. వడోదరలోని ఆకోట ప్రాంతంలో కూడా ఓ మొసలి ఇంటి పైకప్పు ఎక్కిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వడోదరకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నది మొసళ్లకు నిలయంగా చెప్పుకుంటారు. ఇక్కడ దాదాపు 300కు పైగా మొసలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.